భక్తి చేయాలి? దేవుని వెలుగును మనం పొందటం కోసం, చీకటి నుంచి విడుదల పొందటం కోసం, పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవడం కోసం భక్తి చేయాలి. చెప్పండి, మచ్చ, డాగు, ముడత, కలంకము లేకుండా హిమము కంటే తెల్లగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి యేసయ్య దగ్గరికి రావాలి. అంత మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభు అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది కావాలో అది చాలా వేగంగా వచ్చి మీ దగ్గరికి వస్తుందట. మీరు ఎలా ఉండాలని తండ్రి నియమించాడో అలాగే ఉంటారు మీరు, ఎంత పరుగులు ఎత్తునా. నా మాట అర్థమైందా మీకు? ఏవేవో మాటలు నమ్మి, ఏవో బోధలు నమ్మి పరుగులు ఎత్తకండి. దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు, నువ్వు ఎంత గోలెత్తినా. దేవుడు నిన్ను ఎలా నియమించాడో అలాగే ఉండటానికి ప్రయత్నం చేయి, దేవుడు సంతోషిస్తాడు. ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఆనందంగా ఉండు. ఎక్కడ ఉంచాడో అక్కడ సంతృప్తి కలిగి ఉండు. నీ విషయంలో దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. నా తండ్రి నాకు ఏది అనుమతించినా దానికి నేను అనుమతిస్తాను అనేటట్టుగా నువ్వు ఉండాలి. ఆయన చిత్తానికి భిన్నంగా మనం ప్రార్థనలు చేయకూడదు. యెహోవా ఇచ్చెను, ఎంత పాజిటివ్ అండి అది. అలాంటి మాట ఎంత అనగలమా మనము? అంత పాజిటివ్గా ఉండండి. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, ఏదో వచ్చేస్తుంది. ఏమి రావు. కష్టపడితే వస్తాయి ప్రమోషన్లు, ఊరకనే రావు. కష్టపడి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారు, ఊరకనే పాస్ అవ్వరు. ఏదో ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం జ్ఞాపక శక్తి దేవుడు ఇవ్వడం కోసం ప్రార్థన, ఓకే. ఎగ్జామ్ సరిగా రాయకుండా దేవుడు పాస్ చేసేస్తే దేవుడు న్యాయవంతుడు అవుతాడా, అన్యాయవంతుడు అవుతాడా? అంతే కదండి. కష్టపడకుండా నా అకౌంట్లో కోట్లు అయిపోతే అది న్యాయమా, అన్యాయమా? మరి ఏం ప్రార్థనలు అవి? కష్టపడకుండా డబ్బు రావాలనుకోవడం న్యాయమా, అన్యాయమా? మన దేవుడు న్యాయాధిపతి కదా, అన్యాయం చేయడు. నువ్వు విత్తు, దేవుడు దాన్ని ఫలింపు చేస్తాడు. నువ్వు పెందలాడ లేచి పని ప్రారంభించు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. వేల మంది ఆయన ముందున్నారు, ఆకలితో ఉన్నారు, వీరి దగ్గర ఆహారం లేదు. కళ్ళు మూసుకోండి అని చెప్పి అలా పూరేళ్ళు దింపాడా? తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగాడా? మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే పాపం వాడు ఆయన మాటలేని తిండి కూడా మర్చిపోయినటువంటి ఒక పిల్లోడు. వాడి దగ్గర ఉన్న ఏమున్నాయమ్మా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు బాక్స్ తీసుకొచ్చి ఇస్తే ప్రభు దాన్ని ఆశీర్వదించాడు కదా. అలాగే నీ దగ్గర ఏది ఉందో దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. అది చిన్న ఉద్యోగం అయినా, చిన్న వ్యాపారం అయినా, చిన్న ఇల్లు అయినా సరే ప్రభువుని అడుగు, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కానీ భక్తి దానికోసమే చేయటం తప్పు అన్న ఉద్దేశం అది. నువ్వు గొప్పడవడానికి భక్తి చేయకు, నువ్వు వెతకడానికి భక్తి చేయకు, నువ్వు డబ్బు సంపాదించడానికి భక్తి చేయకు. అలా చేసినంతకాలం నీకు దరిద్రమే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మొక్క కోసం, దేవుని యొక్క కవలికలు లేక దేవుని మొక్క దర్శనం కొరకు నువ్వు వెతుకుతావో, ఈ దేవుని కొరకు ఎప్పుడైతే కనిపెట్టుకుంటావో, అప్పుడు నువ్వు ఊహించిన రీతిలో నీ జీవితంలోకి ఎన్నో ఆశీర్వాదాలు రావడం నువ్వు గమనిస్తావు. మీరు ఏ భక్తు నేను అడగండి, ఇదే ఉంటుంది. మనం దేని వైపు చూస్తామో అది రాదు. మనం ఏదైతే ఊహించామో అది వస్తుంది మన జీవితంలోనికి. అందుకే అవి కంటికి కనబడవు, చెవి కనబడవు, హృదయానికి గోచరం కాదండి. కాబట్టి మీలో ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది, దేవుడు ఏదో చేసేస్తాడని ఇలాంటి ఆలోచనలో ఉండొద్దు. దేవుడు చేయడం నా ఉద్దేశంగా చేస్తాడు, కానీ మీ మనసు దాని మీదే ఉండకూడదు. మీ మనసు ఎప్పుడు కూడా యజమానుడి మీద ఉండాలి. యజమానుడు చేసే సహాయం మీద కాదు, యజమానుడి మీద మీ మనసు ఉండాలి. అది భలా మంచి దాసుడా అని దేవుడు పిలవడానికి హేతువగుతుంది. ఆమేన్ చెప్పండి. నెక్స్ట్ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:6 4వ అధ్యాయము 6వ వచనము. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట. చూడండి, అందరానా కొందరా? మళ్ళీ చదవండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయం. అంటే అర్థం ఏంటి? ఖచ్చితమే, నిజమే అది. గనుకను ముందు సువార్త వినిన వారు ఏమయ్యారు? ముందు సువార్త, మనకంటే ముందు సువార్త విన్న వాళ్ళు చాలామంది ప్రవేశించలేదట. అందుకే ప్రభువు అన్నాడు,
మొదటివారు కడపటివారు అయ్యారు, కడపటివారు మొదటివారు అయ్యాడు. మరి ముందు సువార్త తిన్న వాళ్ళు ఎందుకు అవిధేయులయ్యారు? మాట్లాడండి. మనందరికంటే ముందు సువార్త తిన్నవాళ్ళు, మేము 40 సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ అనుకుని చెప్పుకుని తిరిగేవాళ్ళు, మా తాతలు మేము పుట్టుకతోనే క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటారు కొంతమంది. పుట్టు క్రైస్తవులం అండి. ఉంటారా పుట్టు క్రైస్తవులు? ఏమా క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే వాడు క్రీస్తుని గ్రహిస్తాడో, ఎప్పుడైతే ఈయన దేవుడని గుర్తుపడతాడో, ఎప్పుడైతే నేను పాపిలని తెలుసుకుంటాడో, అప్పుడు వాడు క్రైస్తవుడు అయ్యే అవకాశము ఉంది. ఈ ఎప్పుడో సువార్త పొందినటువంటి వారు దేని వలన? అవిధేయత చేత ప్రవేశించలేదట. అయినా సరే సమాధులు కూడా ఏం రాస్తారు? సమాధుల మీద ఏముంటుందండి వాక్యము? అక్కడికి వెళ్ళి కళ్ళు పూసుకుని చాలామందికి డౌటే అది. నిజాలు కొన్నిసార్లు ఇబ్బందిగానే ఉంటాయి, కానీ నిజం అదే. నిజం ఇవ్వటానికి కొంచెం ఇబ్బందిగా, నిజం నిప్పులేక నిన్ను కాల్చిన, కానీ నిజమే నిన్ను గెలిపిస్తుంది. సువార్త వినటం గొప్పతనం, వాక్యాన్ని అంగీకరించిన గొప్పతనమే, వాక్యం ఇలా ఉందని నమ్మటం గొప్పతనమే. కానీ ఆ వాక్య ప్రకారం ప్రవర్తించకపోవటం మన జీవితాల్లో దేవునికి దుఃఖాన్ని కలగజేయటం. రెండోది, మనం అనుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళకపోవడానికి హేతు అవుతుంది. ఆమేన్. నెక్స్ట్ 3వ వచనం కూడా చదవండి అమ్మా. 4:3 ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:3 వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను ఈ విశ్రాంతిని గురించి ఏం చేశాడంట దేవుడు? ఏం ప్రమాణం చేశాడు? 40 సంవత్సరాలు కోపపడుతున్నాను, ఒక దెబ్బ కొడుతున్నాను, గద్దిస్తున్నాను, అన్ని రకాలుగా మాట్లాడుతున్నా సరే వారు వినట్లేదు కాబట్టి దేవుడు కోపంతో ఒక నిర్ణయం తీసుకున్నాడట. కోపముతో ప్రమాణం చేసినట్టు ఏం ప్రమాణం చేశాడు? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి. అక్కడ వరకు ఒక భాగం. ఇప్పుడు రెండో భాగం, దాంట్లోనే విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎందుకు చప్పట్లు కొట్టారో మీరు గ్రహించుదురుగాక. వారు ప్రవేశించలేకపోయిన విశ్రాంతిలోనికి విశ్వాసులమైన మనము ప్రవేశించబోతా ఉన్నాము. వారికి ఆనాడు ఇలాంటి బోధలు లేవు, కానీ ఈనాడు మనకి ఇలాంటి బోధలు ఉన్నాయి. వారికి ఇలాగ ఒక హాల్ పెట్టుకుని ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే అవన్నీ లేవు అక్కడ. ఒకే ఒక మోషే, లక్షల మంది ప్రజలు. మరి ఆ గొంతు ఎంతమందికి వినపడేదో, ఏం జరిగేదో మనకు తెలియదు. ఆ రోజు మనకున్నంత ఇంత సౌకర్యం వారికి లేదు. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిద్దామా వద్దా? ఏం చేయాలి ప్రవేశించాలంటే? ఇప్పుడు నెహెమ్యా గారు చెప్పే బోధ మీరు అంగీకరించాలి. మీరు వింటున్నారు, కానీ అంగీకరించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక భయం రావాలి. నిజమే కదా, 40 సంవత్సరాలు దేవుడిని వాళ్ళు కోపగించేటట్టు చేశారు, ఎంత వేదనకు గురి చేశారు. ఈరోజు నేను అలాగే ఉంటే వాళ్ళకి నాకేంటి తేడా? ఇప్పటికీ దేవునికి నేను కోపం రప్పించేవాడుగా ఉంటే, ఇప్పటికీ నేను దేవునికి వేదన కలిగించేవాడుగా ఉంటే, ఇప్పటికీ నేను దేవుని గాయాలు రేపేవాడుగా ఉంటే ఏంటి నాకు వారికి తేడా? అర్థమవుతుందండి మీకు? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి చదువుకుని ఒక డిగ్రీ దాకా చదివినోడికి అసలు స్కూల్కి వెళ్ళనోడికి తేడా ఉండాలా వద్దా? మాట్లాడేటండి, తేడా ఉండాలా వద్దా? ఎక్కడుంటుంది? చిన్నప్పటి నుంచి మందిరాలకు వెళ్ళి సండే స్కూల్ నుంచి దేవుని వాక్యాలు విని, చిన్నప్పటి నుంచి పరిశుద్ధ గ్రంథం ముందు పెట్టుకుని ధ్యానం చేసిన మనకి ఇవేమీ తెలియని అనుజనులకి ఏమైనా తేడా ఉండాలా? ఉన్నదా వద్దా? ఉన్నదా లేదా? అసలు లెక్కైతే ఉండాలా వద్దా? ఉండాలి. ఎక్కడుంది? వాడు దేనికోసం పరిగెత్తుతున్నాడో నువ్వు దానికోసం పరిగెత్తుతున్నావు. వారు ఎలా జీవిస్తున్నారో నువ్వు అలా జీవిస్తున్నావు. ఏంటి వ్యత్యాసం? ఒక పేరు తప్ప. నా మాట అర్థమైందా? కొన్ని ఫంక్షన్లో చూడండి, ఒక బొట్టు తప్ప మిగతా అన్నీ సేమ్. కొన్ని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈజీగా గుర్తుపట్టాలంటే వారి నుదుటిన బొట్టు ఒకటి ఉండదు అంతే.
ఒకవేళ ఆ బొట్టు కూడా పెడితే ఇది ఫలానా అని ఆలోచనలో ఉంటారనమాట. ఒక పేరు మార్పు తప్ప అవతల వాడికి నీకు ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న నీకు వాడికి ఏమైనా గుర్తులు ఉన్నాయా? నేను దేవుని బిడ్డను అంటానికి. ఇతడు ఎబ్రీయుడు అని వారు గుర్తుపట్టారు కదండి. గుర్తుపట్టారా లేదా? అన్ని లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి ఐగుప్తుల్లో ఒక్క యోసేపు ఎలా ఫలించాడు? ఒక్క యోసేపు దేవుని కోసం రోషం కలిగి ఎలా నిలబడ్డాడు? అలా మనం నిలబడుదుముగాక. ఒక ఎబ్రీయుడు లేక, ఒక క్రైస్తవుడు లేక, ఒక రోషము కలిగిన భక్తి మనం చేయుదుముగాక. మరొకసారి మాట చదవండి. విశ్వాసమైన మనము విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4 1వ వచనము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. వాగ్దానం ఉందండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండాలి. ఈరోజు మీ జీవితాల్లో ఒక భయం రావాలి. ఏమి రావాలి? చిన్నప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు జోబులో డబ్బులుంటే పిన్నిసులు పెట్టుకునేవాళ్ళు. ఆడవాళ్ళు పరసలో డబ్బులు పెట్టుకుని చాలా జాగ్రత్తగా దానికి 4-5 ముళ్ళేసి డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం కదా. అంతకంటే జాగ్రత్తగా మనకు దేవుడిచ్చిన రక్షణను జాగ్రత్త చేసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఈ రక్షణ ఏం చేయకూడదు? మనము ఏం చేయకూడదండి? ఇప్పుడు ఈ బోధ అందరికైనా కొందరికా? ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నార్థకంగా ఉందా? అవును కదా అని అంగీకరిస్తున్నారా? లేకపోతే మీకున్న ఇబ్బందుల గురించి ఏమైనా నాలుగు ఆదరణ మాటలు చెప్పమంటారా? అమ్మ వింటున్నారా? గతించిన కాలం చాలు మనకు ఆదరణ మాటలకి. ఆదరణ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మన స్థితిగతులను దేవుని పాదాల ఎదుట సరి చేసుకుందాముగాక. మీరు సరిచేయండి. నేను చెప్తున్నాను, మనుషుడి మాటలు కాదు, దేవుడే మీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నాడా? భూమిని విడిచిపెట్టాడండి. యేసు ప్రభు ఉన్నారు, ఆయన సన్నిధి ఉంది, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉన్నాడు. మీరు దేవునికి దగ్గర అవ్వండి, దేవుని సన్నిధిని అనుభవించండి. ఆయన దూతలు వచ్చి మీకు పరిచయం చేస్తారు. ఆయన సన్నిధి మీతో ఉంటుంది ఎల్లప్పుడూ. మనుషుడి మాటలతో ఆదరింపబడేది ఆ కొంత సమయమేనండి. చెప్తాను, నేను కూడా ఆదరణ మాటలు చెప్తాను బాగానే. ఎంతవరకు ఉంటుంది ఆదరణ? మాట్లాడేటండి. ఆ కాసేపు ఉండే ఆదరణ కోసం చూడకండి. ఏది నిజమో నిర్భయంగా దాన్ని అంగీకరించండి. ఆ నిజమే మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని ఓదారుస్తుంది, మీరు గెలిచేటట్లుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కొంచెం 1-2 మాటలు చెప్పేసి ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వాక్యము. 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడాల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. దేని ద్వారా ప్రవేశించువారు అనేకులు? ఇక్కడ 2 ఉన్నాయండి. ఆదరణ మాటలు చెప్పుకుంటూ, కాలక్షేపణ చేసుకుంటూ, ఓ దేవుడు నాతో ఉన్నాడని ఎవరండి అతని పేరేంటి? సంసోన్. దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయిందన్న సంగతి కూడా తెలియక చెప్పండి ఇలా అంటున్నాడంట. ఎలా అంటున్నాడు? జుట్టు ఇట్లా అప్పటికే గుండె అయిపోయింది, ఏమి లేదు పైన గుండు, ఉత్తు గుండె ఏమవుతుందో ఏం లేదాడ. చాలామంది అనుకుంటారు దేవుడు నాతో ఉన్నాడని భ్రమపడకండి. నాలో పాపము లక్ష్యము చేసిన ఎడల, తెలుసా వాక్యం మీకు? దావీదేమంటారు? నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఒక మాట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. వారి గురించి మనకెందుకు? అది నాశనానికి పోయే ద్వారం, మనకొద్దు అది. నిత్యము యుగయుగములు తండ్రితో మహిమలో జీవించటానికి వెళ్ళే మార్గము కొంచెం ఇరుకుగా ఉంటుందట. ఓర్చుకుని ముందుకు వెళ్ళండి.
దేవుడు మీకు సహాయం చేయునుగాక. నెక్స్ట్ ఇంకొకటి, లోక శుభవార్త 13:24. లోక శుభవార్త 13:24లో ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. చెప్పండి, విశాలమైన మార్గంలో వెళ్ళటానికి పోరాడాలా? ఇరుగులో వెళ్ళటానికి పోరాడాలా? పోరాటం దేనికి కావాలి? విశాలతలో బ్రతకడానికి పోరాటం అవసరంలా. అబ్బో, తన్నుకుని వస్తే అవకాశాలు నీకు. కానీ ఒక్కసారి దేవునిలో జీవించి చూడు, పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి, శోధనలు ఎక్కువ అవుతాయి, సమస్యలు పడతాయి, నిందలు వస్తాయి, ఊహించిన రీతిలో వస్తాయి. అయినా పర్లేదు, నాకు దేవుని పరలోకం కావాలని నిలబడు. దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఈ శ్రమలు తాళలేక, ఈ కష్టాలు తట్టుకోలేక పొరపాటుని విశాలమైన మార్గంలో వెళ్ళిపోయావనుకో, 2 ఉన్నాయండి. ఏ భోగి పడితే భోగి ఎక్కొద్దు. కొంచెం కష్టమైన ఇరుకులో ఉన్న ఆ మార్గంలోనే ప్రయాణము చెయ్యాలట. ఎందుకంటే ఇరుకులో ప్రయాణం చేసేది పరలోకం తీసుకెళ్తుందట, విశాలమైన మార్గంలో ప్రయాణం చేసేది లోకానికి తీసుకువెళ్తుంది. సో కాబట్టి చాలామంది ఇరుకులో ప్రవేశించడానికి చూచారు, కానీ చాలామంది వలన అవలేదంట. కానీ కొందరు మాత్రం ఆ ఇరుకులో వెళ్ళటానికి ప్రయాసపడి సమస్తాన్ని వదులుకుని వారు లోపలికి వెళ్ళారు. ఈరోజు దేవునితో ఉన్నారు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు ఆ పేద లాజరు. మన జీవితాలు అలా ఉండును గాక. మత్తయి సువార్త 7:21లో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ, ఏండి, ప్రభువా ప్రభువా అని మనం ఎలుగెత్తి అరిసినంత మాత్రాన్ని పరలోక రాజ్యంలో ప్రవేశించబట్ట. మరేముంది? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రవేశిస్తారు? చెప్పండి. ఇజ్రాయేలు 40 సంవత్సరాలు దేవుని కోపగించేటట్టుగా చేసి వారు కానానికి ప్రవేశించబడడానికి కారణం ఏంటి? మొదటిది అవిధేయత, రెండోది అవిశ్వాసము. మరి ఇక్కడ దేవుడు ఎవరు ప్రవేశిస్తారని చెప్తున్నాడు? తండ్రి చిత్తము చేయువాడు ప్రవేశిస్తాడు. నా వైపు చూడండి అందరూ కూడా. దేవుని చిత్తం ఏమైంది? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఏమవ్వాలి? పరిశుద్ధత లేకుండా ఎవడు తండ్రిని చేరలేడు. నోటిని సరి చేసుకోండి, కళ్ళు సరి చేసుకోండి, మనసు సరి చేసుకోండి, హృదయాన్ని సరి చేసుకోండి, నడవడిక మార్చుకోండి, గతాన్ని వదిలేయండి. దేవుడు అవకాశం ఇచ్చాడుగా ఈరోజు. నేడే రక్షణ దినము. బలహీనతలు అందరిలో ఉంటాయి, కానీ మార్చుకునేవాడే గొప్పవాడు. అందరూ పడిపోతారు, తిరిగి లేచి నిలబడేవాడే గొప్పవాడు. శత్రువుని చూసి భయపడకండి. నీ పక్కనున్న తండ్రిని చూసి ధైర్యం తెచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళండి. ధైర్యంగా ఆయన కృపాస్థానం వద్దకు వెళ్ళండి. దేవుడు మనలను విడిపించువాడై ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆఖరికి 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరిస్తున్నాడు. అయ్యా, ఈ మార్గం ఇరుకుగా ఉంది ప్రభువా, ఈ శోధనలు అనుభవించలేకపోతున్నాను, ఈ నిందలు భరించలేకపోతున్నాను అయ్యా, చాలిన జీతము, చాలిన డబ్బు, ఇది నా వల్ల కావట్లేదు ప్రభువా, ఒక్కసారి కట్ల తెంపుకుని వచ్చేటట్టుగా సహాయం చేయి ప్రభువా. అప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. పాపం పౌలు అలాగే ఏడ్చాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ముళ్ళు భరించలేకపోతున్నాను అయ్యా, ముళ్ళు ఉంది నాయన అంటే దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఎక్కడరా ముళ్ళు అనలేదు, నా కృప నీకు చాలును కాక అంటాడు. దేవుడిని జీవితంలోకి ఏది అనుమతించాడో దాన్ని నువ్వు ఓర్చుకో. ఎక్కువ కాలం ఉంచడు దేవుడు, దాని నుంచి విడిపిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఎవరిని ఎంతవరకు శ్రమపరచబడాలో అంతవరకే శ్రమపరచబడతాడు. వారికి ఒక టైం పెడతాడు. ప్రతిదానికి సమయం ఉందంటాడు అంట దేవుడు. సమయాన్ని పెడతాడు. అధైర్యపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నెమ్మదిగా ఉండండి. ఈ స్థితి ఈరోజు నీది ఏదైనా కానీ విశ్వాసం తెచ్చుకో, దేవుని మీద ఆధారపడు. దేవుడిని జీవితాన్ని బాగుగా చేయునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమిలకు రాసిన
ఆఖరి మాట, ఈ మాట మీకు కొంచెం ఆదరణగా ఉంటుంది, తప్పకుండా ఈ మాటను మీరు నమ్మండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 నుండి 27 వరకు మనం మొదట ఫస్ట్ అధ్యాయాన్ని ఎలా చదివేమో అందరూ బిగ్గరగా, ఈ ఆఖరి వాక్యాన్ని కూడా అందరూ బిగ్గరగా చదువుదాం. ఆమేన్ చెప్పండి. ఎంతమందికి ఆదరణ వచ్చింది? మళ్ళీ ఒకసారి చదవండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్ల నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. ఇక్కడున్న చాలామందికి రక్షణ కలుగును. ప్రతి సమస్యకి దేవుడు ముగింపిస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి యథార్థంగా వచ్చి, అయ్యా నాది పొరపాటు జరిగింది ప్రభువా, నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేసి నీ రాజ్యములో నీతో కలిసి నేను నా కుటుంబం, యెహోషువ చెప్పారు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్నట్టుగా మీ హృదయాన్ని దేవునికి అర్పించండి. మళ్ళా చెప్తున్నాను, మనం ఎక్కడున్నాము? అంచె దినములలో ఉన్నాము, అపాయకరమైన దినములలో ఉన్నాము. ఈ లోకంలో ఏది అక్కడికి రాదు. దేవుడు కళ్ళెరజైతే ఆయనకి ఎదురు వెళ్ళగలిగిన మనగోడు ఎవడు కూడా లేడు. ఆయన ఉగ్రతకు మనం తాళలేము, ఆయన చెయ్యి శిక్షకు మనం తట్టుకోలేము. ఆయనకి కోపాన్ని కలిగించిన కాలం ఇక చాలు. మనం ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా మార్చబడదుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.